బతుకమ్మ ఇది తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వ సంపద. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మహిళలు మాత్రమే జరుపుకునే పండుగ. దీనిలో భాగంగా ప్రకృతిని ఆరాధిస్తారు. పూలు, నీరు మరియు ప్రకృతిని ఆరాధిస్తారు. మహిళలు పాటలు పాడుకుంటూ, పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. దీనిలో తంగేడు పువ్వు ప్రధానమైనది. ఇది మన రాష్ట్ర పుష్పము. తంగేడు పువ్వు యొక్క శాస్త్రీయ నామము కేసియారిక్యులేటా. గునుగు, చామంతి, బంతి మొదలగు పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. బతుకమ్మ 9 రోజుల పండుగ. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఈ పండుగను జరుపుకుంటారు. భాద్రపద మాసం మహాలయ అమావాస్య నాడు ప్రారంభమై 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఇది శరదృతువు యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. తాంబాలంలో గుమ్మడి ఆకులను అడుగున పేర్చి, వాటిపైన రకరకాల పూలను పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. మధ్యలో నింపడానికి ఆకులు, చిన్న చిన్న కొమ్మలు నింపుతారు. పైభాగాన పత్తివత్తితో చేసిన జ్యోతిని వెలిగిస్తారు. పైన గుమ్మడి పువ్వును ఉంచి అందులో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. 9 రోజులు సాగే ఈ పండుగను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఈరోజు బతుకమ్మ ఆడరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నెముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను జూన్ 16, 2014న రాష్ట్ర పండుగగా గుర్తించింది.